హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది సూపర్ సునీత కిచెన్ అండ్ వ్లాగ్స్. అయితే ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే రెసిపీ ఏంటంటే ఎలాంటి మసాలాలు లేకుండా మనము గుత్తి వంకాయ చేసి చూపిద్దాం. గుత్తి వంకాయ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది అని అంటే అవి పల్లీలు, నువ్వులు, కొబ్బరి అవన్నీ మసాలాలు దించడం హెవీ ప్రాసెస్ అనిపిస్తుంది కదా. అలాంటి ఏవి లేకుండా నేను ఉన్న వాటితోనే అవేవి లేకుండా నేను గుత్తి వంకాయ కూర టేస్టీగా చేసి చూపిస్తాను. చూడండి. ముందుగా అయితే కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను. వంకాయలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే వంకాయలు ఇలా నీట్గా కడుక్కొని 4 ఘాట్లు వచ్చే విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేడైంది. కొంచెం మనం బాగా వేడి కాకముందే వంకాయలు అయితే ఇందులో వేసుకుందాం. ఇవన్నీ ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. విడిపోనివ్వద్దు, పూర్తిగా వేగనివ్వద్దు. మీడియంలో మనం ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఫ్రై అయ్యేలోపు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. చింతపండు తీసుకొని ఈ విధంగా నానబెట్టుకొని ఇక మనకు కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను. చూడండి. కారం 1 స్పూన్, ఉప్పు సరిపడా, పసుపు సగం చెంచా, అదేవిధంగా సగం చెంచా ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఇంకా జీలకర్ర పొడి ఇవి వేసుకొని కొంచెం మెంతి పొడి వేసుకున్నాను నేను. వీటన్నింటిని వేసుకొని ఒక దగ్గరగా కలుపుకొని ఇందులో మనం చింతపండు గుజ్జు తీసుకొని ఇందులో వేసి కలిపేసుకుందాం. అప్పుడు మనము దానిని వంకాయలు ఏవైతే ఉన్నాయో అందులో పట్టించడానికి సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, వీటిని మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. అన్ని వైపులా ఫ్రై అయ్యే విధంగా. ఇంకొక 2 మినిట్స్ అయితే ఇవి ఫ్రై అయిపోతాయండి. ఆలోపు మనము చింతపండు రసం ఈ విధంగా తీసుకొని ఇప్పుడు ఈ మసాలాలు ఉన్నాయి కదా ఇందులో వేసి కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే కలిపి పెట్టుకోవాలి మనము. ఇందులో అవి డిప్ చేసుకొని అందులో పట్టించి మనము నూనెలో మళ్ళీ ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వంకాయలు ఈ విధంగా రంగు మారి స్కిన్ ముడత పడిపోయింది. ఇప్పుడు మనం ఇందులో నుంచి ముందుగా కలిపి పెట్టుకున్న మసాలాలో ఇవి వేసేసుకుందాం. ఇప్పుడు వీటిలో మసాలా పట్టించడానికి వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లారేలోపు దీనిని పక్కన పెట్టేసి ఇందులో వేరే ప్రాసెస్ చేసేద్దాం. ముందుగా మనం ఇందులో ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, పచ్చిమిర్చి 3 తీసుకున్నాను. ఆనియన్ ఏమో 2 మీడియం సైజువి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. అందులోనే 2 కరివేపాకు రెమ్మలు. కరివేపాకు అయితే చాలా ఫ్రెష్గా ఈ టైంలో దొరుకుతుంది కదా. వీటిని మీడియం ఫ్లేమ్లో రెడ్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకుందాం మనము. క్యాప్ పెట్టేసి మసాలా అందులో నింపేస్తాను నేను. నింపిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము వంకాయను 4 ముక్కలుగా ఇలా చీలిపోయింది కదా. దీనిని ఇందులో మసాలా నింపి ఈ విధంగా డిప్ చేయాలి. డిప్ చేస్తే అది బయటకు వెళ్ళిపోకుండా మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా అన్నింటికి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మంచిగా దూరగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే కొంచెం అల్లం ముక్కలు కట్ చేసి వేసాను కాబట్టి కొంచెం వేస్తున్నాను. అదేవిధంగా కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం సరిపోతుంది.
ఇప్పుడు ఇది అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఇందులో టమాటా యాడ్ చేసుకుందాం. మనము ఎక్కువ మసాలా వాడట్లేదు కాబట్టి కొంచెం ఇట్లా స్టఫింగ్గా ముద్దగా రావడానికి కొంచెం టమాటా వాడుతున్నాను. 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి పెట్టాను, అవి ఇందులో వేసేసుకుందాం. టమాటా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉంచుకొని మనం ముందుగా సిద్ధపరచుకున్న వంకాయలను ఇందులో వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే క్యాప్ పెట్టేద్దాం. ఒకసారి అయితే మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇప్పుడైతే చూడండి సాఫ్ట్గా అయిపోయింది. మనం దాన్ని ఒకసారి కలిపేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న వంకాయలు అయితే అందులో వేసేసుకుందాం. ఇంకా మనం ఇందులో ఏ స్పైసెస్ వేయాల్సిన అవసరం లేదు, అన్ని మసాలా కలిపేటప్పుడే వేసాం కదా, అంతేనండి. ఇప్పుడు చూడండి ముందుగా ఇలా సిద్ధపరచుకున్న వంకాయలను అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఏందక్క గుత్తి వంకాయ అంటే పల్లీలో కొబ్బరో నువ్వులో ఏదో ఒకటి మసాలా వాడతాం, కానీ చింతపండుతో చేస్తున్నాం ఏంది అని చెప్పేసి అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఈ నా స్టైల్లో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తేనే తెలుస్తుందండి. అయ్యో చూసాం కదా అయిపోయింది కదా అని అనుకోకుండా ఖచ్చితంగా మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో తెలుసుకోవచ్చు. అప్పుడైతే ఏ రెసిపీ అయినా సరే ట్రై చేసి చూస్తేనే తెలుస్తుందండి. మీకోసం ట్రై చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీకు ఎలా వచ్చిందో తెలియజేయాలి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. వంకాయలు మరోవైపు టర్న్ చేసుకుందాం. ఈ విధంగా జాగ్రత్తగా ఇలా కలిపేయండి, ఏం విడిపోవు. మనం చింతపండు స్టఫ్ చేసాం కాబట్టి అస్సలు విడిపోదు. చూడండి ఇలా తిప్పేసుకొని మనము ముందుగా మసాలా కలిపి ఉంచుకున్నాం కదా, అందులో మిగిలిన దాన్ని నేను కొంచెం వాటర్ వేసి ఈ విధంగా కలిపేసాను. దీనిని ఇప్పుడు ఇందులో వేసుకొని ఉడికించుకుందాం. కర్రీ సాఫ్ట్గా అయిపోతుంది. క్యాప్ పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి కలిపేసుకుందాం. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే రెడీ అయిపోతుంది. ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. వెజిటేబుల్స్కి కింగ్ వంకాయ కూర రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీర వేసి కలిపేసుకొని దించేసుకుందాం. ఒక్కసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి సేమ్ అన్ని మసాలాలు వేసి కష్టపడి చేసిన దానికంటే టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి ఫ్రెండ్స్, వంకాయ కూడా ఎంత నీట్గా ఉడికిపోయిందో చూడండి. అంతే అండి. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్లో ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. బాయ్ బాయ్.